సో ముఖ్యంగా మొట్టమొదటిగా మరి జడ్సన్ గారికి నేను మైక్ ఇస్తా ఉన్నాను. మరి సార్ మాట్లాడతారు మిగిలిన విషయాలన్నీ కూడా. సార్ నమస్తే అండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మరి ఒక ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో ఒక వారధి పాత్ర మీడియా పరంగానే గాక మరి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన కూడా మరి ముందుకొచ్చి ఇది రెండో రౌండ్ టేబుల్ ఇదే స్థలంలో ఓకే టీవీ ఛానల్ ఆధ్వర్యంలో మరి కార్యక్రమం చేపట్టడం నిజంగా నాకు కొంతమంది ఎన్ఆర్ఐలు ఫోన్ చేసి ఇటువంటి కార్యక్రమాలు పెట్టాలని అనుకున్నప్పుడు మాకు బయట ఉన్న కార్యక్రమాల వల్ల మేము చేయలేకపోయినప్పటికీ సోదరి శ్రావ్య గారు మరి కార్యక్రమాన్ని తీసుకొని ఖచ్చితంగా జరుగుతున్న వాస్తవాలు ఏ విధంగా చేస్తే బాగుంటుంది, నిజంగా ప్రోగ్రామ్ ఒక మిషన్ అనేది ఇది. ఎందుకంటే నేను ఒక యాక్టివిటిస్ట్గా పొలిటికల్లో ఉన్నా కానీ పొలిటికల్ యాక్టివిటిస్ట్గా మేము కాంప్రమైజ్ కాకుండా మేము దీన్ని ఫైట్ చేస్తున్నాం. ముఖ్యంగా వరంగల్లో మరి ఎన్నడలేంది 2020 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అది నీళ్ళల్లో మునిగినప్పుడు అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని చూస్తే మరి అసన్పర్తిలో ఉన్న చెరువులు కానీ పంతినీళ్ళ చెరువులు కానీ అలా చాలా చెరువులు నేను పోయి లైవ్ వీడియోలు చేసి మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్లకు అందరు కూడా నేను ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. మరి నేను ఎక్కడెక్కడ తిరిగిందో అన్ని ప్రాంతాలు కూడా నీళ్ళల్లో మునిగినాయి. పెళ్లిలా మరి ఒక పెద్ద బాధాప్త ఇరిగేషన్ ఆఫీసర్స్ పోయి మా లేక్ ఇక్కడ ఎంక్రోచ్ అయిందని చెప్పేసి బాజ్పల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన మేము అక్కడ వెళ్ళడం జరిగింది. మరి వాసవి కన్స్ట్రక్షన్స్ పెద్ద బిల్డింగ్ కట్టినరు, అవన్నీ మేము లైవ్లో చూపించినాం. మరి బాజాప్తా అప్పుడున్న గవర్నమెంట్ మున్సిపల్ మినిస్టర్ బాజాప్తా అది చెరువు రాసి సంతకం పెట్టి మరిచిన డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉండే. కాబట్టి ఈ విధంగా అంటే ప్రభుత్వాలు అంటే మారినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరు, అధికారం లేనప్పుడు ఒక తీరుగా మాట్లాడేది కాదు. ఇది చెరువులు అనేది అది ఒక సహజ వనరులు, అవి ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండాలి. కాబట్టి అటువంటి వాటిని విధ్వంసం చేయడానికి ఎవరికి కూడా హక్కు లేదు. అది మన హక్కు లెక్క భావించద్దు. ఈరోజు ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం చెరువుల పరిరక్షణ అనేది 100% దాన్ని మేము ఏకీభవిస్తున్నాం. అది కాదు, అది దుర్మార్గమే అవుతుంది. కాకపోతే ఇక్కడ ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఫస్ట్ ఒక 4 ఇందులో ఇరిగేషన్ ఒకటి, మున్సిపల్ డిపార్ట్మెంట్ ఒకటి, మైనర్ ఇరిగేషన్ ఒకటి, ఇంకోటి పొల్యూషన్ అంటే ఎన్విరాన్మెంటల్ మినిస్టర్, లేకుంటే ఆ సిబ్బంది ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్లు వీళ్ళందరూ కూడా కూర్చొని రివ్యూ చేసి అసలు ఈ హైదరాబాద్ రంగారెడ్డిలో కానీ రాష్ట్ర స్థాయిలో అసలు ఎన్ని చెరువులు ఉన్నాయి, వాటి విస్తీర్ణం ఎంత, ముఖ్యమైన చెరువులు ఏవి. ఇది 1979 సంవత్సరంలో 79 ఇరాన్లో జరిగినటువంటి చెరువుల పరిరక్షణ మీటింగ్ జరిగినప్పుడు మరి ప్రతి దేశంలో మరి మీ చెరువుల ముఖ్యమైన మనం పైలట్ ప్రాజెక్ట్ కొన్ని చెరువులు తీసుకున్నాం అన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొల్లేటి చెరువునప్పుడు సెలెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మన మంజిరా పేరు వాళ్ళు ఇద్దామని అనుకున్న సమయంలో కానీ ఎప్పుడు కూడా మనం అందియలేకపోయినాం దానికి. సరే అదేమై అంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా దాదాపు ఒక 50 సంవత్సరాల క్రితం వెదజల్లుతుంది ఈ కంపెనీలు అని చెప్పి వచ్చిన ఆర్టికల్స్ ఇవి. ఇందులో అప్లియేట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇచ్చినటువంటి చాలా పెద్ద స్టోరీ ఉంది. అంతేకాకుండా నరసింహారెడ్డి గారు వీటిపైన ఇదే కంపెనీల పైన రాసింది. ఇప్పుడు ఏవేవైతే కంపెనీలు చూపించారో నరసింహారెడ్డి గారు ప్రొఫెసరు, ఈయన ఒక పెద్ద వ్యాసం రాసింది. అన్ని కూడా కరెక్టే, ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో వస్తాయి. ఇవి ముందుకు పోకుంటా ఈరోజు నేను కొత్తపేట వాళ్ళు అక్కడ ఇల్లు కొలుతుంటే నన్ను పిలిచిండ్రు, అక్కడికి పోవడం జరిగింది. నేను అక్కడ వాళ్ళ ఫస్ట్ అడిగింది ఏంటనంటే, బాబు ఈ జాగా మీరు ఎక్కడ కొన్నారో డాక్యుమెంట్ చూపి అని చెప్పిన. డాక్యుమెంట్ అది చూసినప్పుడు వాళ్ళకి రిజిస్టర్ అయి ఉన్నది. మామూలుగా బఫర్ జోన్లో రిజిస్ట్రేషన్ అనేది జరగదు. ఎట్లా జరుగుతుంది అంటే ఈ బ్రోకర్స్ వేరే దగ్గర వేరే సర్వే నంబర్ చూపించి ఇచ్చేస్తారు. సరే
ఇది బోకస్ అనుకుందాం, రిజిస్ట్రేషన్ బోకస్గా జరిగింది. సెకండ్, ఈయన ఈ ఈ ఈ కొత్తపేట గ్రామస్తులు, మన ఇక్కడ దిల్సుఖ్ నగర్ ఉన్న వాసులు, వాళ్ళు టౌన్ ప్లానింగ్లా అప్లికేషన్ పెట్టుకున్నారు. అక్కడ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ వస్తారు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వస్తారు, వచ్చి స్థలం చూస్తారు. అది బఫర్ జోనా ఏం జోనా నీకు తెలుసు కదా, నువ్వు పర్మిషన్ ఇచ్చినావు. ఈ రెండు తీసుకుపోయి బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకున్నాడు. ఇవన్నీ పేపర్స్ కరెంట్ వాళ్ళు కరెంట్ ఇచ్చిండ్రు, నీకు లైబ్రరీ సెస్ కట్టిండ్రు, రోడ్ సెస్ కట్టిండ్రు, ట్యాక్స్లు ఇవన్నీ ఉంటాయి, అవన్నీ కట్టిండ్రు. నువ్వు అక్రమ నిర్మాణం అని ఈరోజు ప్రభుత్వం అని ఎట్లా అనగలుగుతుంది? నంబర్ 1. ఒకవేళ నువ్వు అది బఫర్ జోన్ కింద ఉన్నది, నీ డాక్యుమెంట్లా నువ్వు చూపించగలిగినావు అన్నప్పుడు ఆయన 12 సంవత్సరాలు దాటి అక్కడ ఉన్నాడు కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013 అక్కడ వర్తిస్తుంది. 2013 వర్తిస్తుంది కాబట్టి అవి ఇవ్వకుండా ఉండాలని చెప్పేసి హైడ్రాను ఒక టాస్క్ ఫోర్స్, పోలీస్ టాస్క్ ఫోర్స్ లెక్క ప్రయోగించి దాన్ని కూలగొట్టే ప్రయత్నాలు చేశారు. ఇది ఒక నేను చట్టబద్ధంగా నేను జాగనుకున్నా, చట్టానికి నేను రుసుము కట్టి మరి నేను పర్మిషన్ తీసుకున్నా. నేను పర్మిషన్ తీసుకున్న నా ఇంటికి లోన్ తీసుకున్నా, అవన్నీ అక్రమం లోన్ తీసుకున్నా. ఇవాళ ఇది సక్రమం కాదు, అక్రమము. నువ్వు ఇన్ని రోజులకెళ్ళి నువ్వు ఒక దొంగ లెక్క ఒక కబ్జా చేసుకొని నువ్వు ఒక ఇల్లీగల్గా ఇంట్లో ఉంటున్నావు, నువ్వు అక్రమదారుని అని చెప్పేసి ఈ భారతదేశంలో నన్ను ఎక్స్పోజ్ చేస్తున్నావు, ఆ విధంగా నన్ను చూపించినావు. అట్లా కొన్ని లక్షల కుటుంబాలు ఈరోజు అక్రమదారులు, అక్రమ నిర్మాణాలు, లక్షల అక్రమ నిర్మాణాలు అని చెప్పి మనం చూపించినాం. అక్రమ నిర్మాణాలుగా కొంతమంది విఐపీలను కూడా చూపించారు. అలా మురళీమోహన్ గారిని చూపించారు, మురళీమోహన్ గారిని సరిదిద్దుకుంటా అన్నారు. వాళ్ళకి అవకాశం ఉన్నది, ఎందుకంటే దే ఆర్ వైట్ కాలర్స్, అక్రమదారులు కాబట్టి. అక్రమదారులు అందరినీ వీల్లేదు, ప్రభుత్వం అంటుంది కాబట్టి నిజం. తర్వాత ముఖ్యమంత్రి గారు సొంత బ్రదర్కి చెప్పారు. నిన్నటి దినాన కొంతమందిని అడిగారు. ఇంకోటి కూడా చెప్తున్నా, నువ్వు ఒక జీవో మనం తీసినామనంటే, ఒక ఆర్డర్ మనం తీసినామంటే అది ఇంప్లిమెంట్ అయితే నేనైనా కానీ నా తమ్ముడైనా కానీ ఆ క్రషర్ కింద ఎవరైనా చావచ్చు. ఎవరైనా ఒక జీవో వచ్చి ఈ క్రషర్ రోడ్డు మీదకి ఎక్కుతుంది, దాని కింద పోయేటోళ్ళు అందరూ చచ్చిపోతారు. అది ఎవరైనా సరే అందరికి పోవాలి. అక్కడ నా తమ్ముడు వస్తుండు, అక్కడ నా అన్న వస్తుండు, అక్కడ ఇదొచ్చు కాదు, రాజు ఆదేశం ఇచ్చిండు, జరిగిపోవాలంతే. వేదికల మీద ఎక్కి నేను నా క్రషర్ను వదిలినా, ఏం హరీష్ రావు నువ్వు నా క్రషర్ కింద పడి చేస్తావా, క్రషర్ని వదలాలని మీద, కేటీఆర్ నీ దాని మీద నేను వదలాలనా, కేవీపీ రామచంద్రరావు గారు నీ మీద వదలాలనా, సబితా ఇంద్ర నీ మీద పర్మిషన్ ఎందుకు అడుగుతావు? బాస్ నువ్వు, యువర్ ఎ బాస్, యువర్ ఎ కింగ్, పర్మిషన్ ఎందుకు అడుగుతావు? ఇంకా నాకంటే చాలా బాగా చట్టంలో ఇంకా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక లే మ్యాన్గా నా అబ్జర్వేషన్స్, ఒక జీవో తీసినాక, ఒక రూల్ తీసినాక ఆ రూల్ ఫాలో అయిపోవాలి, ఆ రూల్ ప్రకారం మన జరగాలి. కాబట్టి రూల్ ఫ్రేమ్ చేసేటప్పుడు, హైడ్రా ఫ్రేమ్ చేసేటప్పుడు హైడ్రాలో ఎవరెవరు ఉన్నారు, అలా మున్సిపల్ జిహెచ్ఎంసీ నాకు సంబంధం లేదంటుంది, జిహెచ్ఎంసీ కమిషనర్ నాకు తెలియదంటుంది, ఇరిగేషన్ వాళ్ళు నాకు సంబంధం లేదంటారు. ఇప్పుడు ఇరిగేషన్ గురించి చాలా బాగా చెప్తారు రవి గారు, ఆయనకు అనుభవాలు ఉన్నాయి. నాకు సంబంధం లేదంటావు.